హాయ్ దిస్ ఈస్ ప్రేమ్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ చూస్తుంటే ఫ్రెండ్స్, వాట్సాప్లో కొత్తగా అప్డేట్ అయిన ఫీచర్ల గురించి మాట్లాడుకుందాము. ఈ ఫీచర్లు అనేది కొంతమందికి అప్డేట్ అయ్యి ఉన్నాయి, కొంతమందికి అప్డేట్ కాలేదు. అవి ఏ విధంగా అప్డేట్ చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకున్నాము. వచ్చిన అప్డేట్ల గురించి కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అనేది చేస్తున్నారు. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్. కొత్తగా అప్డేట్ అయిన ఫ్యూచర్ల గురించి అవి ఎందుకు యూజ్ అవుతాయి, అది ఏ విధంగా యూజ్ చేయాలనేది ఈ వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో అనేది ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. ఆ ఫ్యూచర్ల గురించి తెలుసుకోబోయే ముందు వీడియోలో నచ్చినైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా బాగా నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. మీరు లైక్ చేసుకున్న వాళ్ళు షేర్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో అనేది కొంతమందికి రీచ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోతామా? ముందుగా మన ప్లే స్టోర్ ఓపెన్ చేసుకొని అక్కడ వాట్సాప్ యాప్ని అప్డేట్ చేసుకోండి. ఒకవేళ అప్డేట్లు కానీ రాకపోతే అప్డేట్ చేసుకున్న తర్వాత మాత్రం ఖచ్చితంగా వస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా చూసుకుంటే ఇప్పుడు నేను చెప్పబోయే అప్డేట్లు అనేది ఎక్కువగా గ్రూప్ మెయింటైన్ చేసే వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. అది ఏ విధంగా అంటే, ఫస్ట్ అప్డేట్ చేసుకుంటే మనం ఏదైనా సరే గ్రూప్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చార్ట్ కనిపిస్తుంది కదా, దాన్ని కొంచెం పైకి స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ చూడండి, కీప్ హోల్డింగ్ టు టాక్ అంటే వాకీ టాక్ లాగా. ఇప్పుడు నేను మా గ్రూప్లో వాళ్ళకి పంపించాను, అంటే యాక్సెప్ట్ చేయండి అని చెప్పి పంపించాను అనమాట. వాళ్ళు కానీ యాక్సెప్ట్ చేస్తారంటే మనం మామూలుగా పోలీసులో యూజ్ చేసుకుంటాం కదా వాకీ టాక్, అలాగే మనము ఇక్కడ నుంచి డైరెక్ట్గా వాకీ టాక్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే, మనం ఇంతకుముందు ఎప్పుడైనా గ్రూప్లో వీడియో కాల్ కానీ వాయిస్ కాల్ కానీ చేయాలనుకుంటే గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ వీడియో కాల్ కానీ వాయిస్ కాల్ కానీ వెళ్ళిపోయేటి. ఇప్పుడు అలా కాకుండా పర్టికులర్గా ఎవరు కావాలనుకుంటే వాళ్ళకి మాత్రమే చేసుకునేటట్టు అప్డేట్ అనేది వచ్చినది. అది ఏ విధంగా చేసుకోవాలంటే, వీడియో కాల్ మీద క్లిక్ చేసుకొని యారో మార్కింగ్ పైకి అనేసి కొంచెం చూడండి. ఇప్పుడు మనకి ఎవరికి కావాలనుకుంటే వాళ్ళకి సెలెక్ట్ చేసుకొని కాల్ 1 సెలెక్టెడ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేస్తే ఓన్లీ వాళ్ళకి మాత్రమే వీడియో కాల్ అనేది ఖచ్చితంగా వెళ్తుంది. అలాగే వాయిస్ కాల్ చూసుకుంటే సేమ్, ఇప్పుడు ఏ విధంగా అయితే సెలెక్ట్ చేసుకుంటాం మనకి ఎవరికి కావాలనుకుంటే వాళ్ళకి మాత్రమే సెలెక్ట్ చేసుకుని కాల్ సెలెక్టెడ్ అనే దాని మీద క్లిక్ చేసుకుంటే వాళ్ళకి మాత్రమే మనకి వాయిస్ కాల్ అనేది వెళ్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని సెట్టింగ్స్ ఆన్ చేసుకొని ప్రొఫైల్ మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు చూడండి, లాస్ట్లో యాడ్ లింక్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకుని ఇన్స్టాగ్రామ్ మనం ఇక్కడ నుంచి ఇన్స్టాగ్రామ్ని ఇక్కడ యాడ్ చేసుకుంటే ఎప్పుడైనా సరే వేరే వాళ్ళు మన ప్రొఫైల్ మీద ట్యాప్ చేసినప్పుడు డైరెక్ట్గా మన ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది వాళ్ళకి ఓపెన్ అయిపోయేసి మనము ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళిపోయేసి మన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ మొత్తం చూసుకొని ఫాలో అవ్వచ్చు ఫ్రెండ్స్. అప్డేట్ చూసుకుంటే పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ చూడండి, చార్ట్ థీమ్. అంటే చార్ట్ థీమ్ అనేది ఎందుకంటే మనము కస్టమైజర్ చేసుకొని మనకి ఏ విధంగా కావాలనుకుంటే చార్ట్ థీమ్ అనేది, ఇక్కడ చూడండి చార్ట్ బాక్స్ ఉంది కదా, దానికి కలర్స్ అనేది ఈ విధంగా మనకు నచ్చిన విధంగా సెట్ చేసుకోవచ్చు. అలాగే బ్యాక్ వచ్చిన తర్వాత కొంచెం చూడండి, వాల్పేపర్ ఇక్కడ మనకి నచ్చినట్టు విధంగా ఇక్కడ వాల్పేపర్స్ సెట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే చూస్ ఫ్రమ్ గ్యాలరీ అంటే మన మొబైల్లో ఉన్న వాల్పేపర్స్ కూడా ఇక్కడ డైరెక్ట్గా మన చార్ట్ థీమ్గా అనేది సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వాట్సాప్లో కొత్తగా అప్డేట్ అయిన ఫ్యూచర్ల గురించి తెలుసుకున్నారు కదా, అది ఏ విధంగా యూజ్ అవుతాయో కూడా తెలుసుకున్నారు కదా. ఇలాంటి మోర్ అప్డేట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.